నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో రెండో అధ్యాయం యొక్క 56వ శ్లోకం గురించి తెలుసుకుందాం. దుఃఖేష్వ అనుద్విగ్న మన సుఖేషు విగత స్పృహ వితరాగ బాయ క్రోధ స్థిత దిర్ముని ఉచ్యతే. అంటే మనం మునులు ఋషులు అని చెప్పి వింటూ ఉంటాం కదా, వీళ్ళు ఎల్లప్పుడూ భగవద్నామ స్మరణలోనే ఉంటారు. వీళ్ళలో మునులు గొప్ప వాళ్ళు అనమాట. మునులు ఎప్పుడు భగవద్నామ స్మరణ చేస్తూ నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ ఉంటారు. అంటే నారద ముని గురించి కూడా తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటారు కదా, అలా ఎల్లప్పుడూ భగవద్నామ స్మరణలో ఉంటారు. ఇంకా మన మెదడు మరియు మనస్సు మీద కూడా నియంత్రణ ఉండాలి. అంటే మైండ్ స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి చెప్తాడనమాట. అంటే భగవద్నామ స్మరణ చేసేటప్పుడు అంటే ఎంత సుఖ దుఃఖాలు వచ్చినా కూడా నియంత్రణ ఉండాలి. సుఖం వచ్చిందని ఎక్కువ ఆనందపడకూడదు, దుఃఖం వచ్చిందని ఎక్కువ చింతించకూడదు. అలా సుఖ దుఃఖాల్లో కూడా నియంత్రణ ఉండి, సుఖం వస్తే ఇంకా భగవంతుని సేవ ఎక్కువ చేయాలి, ఇది ఆయన ఇచ్చిన ఫలమే అని చెప్పి ఇంకా భగవత్ సేవ ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి చెప్తారు ఈ శ్లోకంలో. అదే ఈ శ్లోక భావం. నారాయణ